వీడియో కనుక నచ్చితే మీకు కొట్టేయండి లైక్ మీద లైక్ 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 పెట్టు 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 ఒక్క కమెంట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కొట్టండి షేరు, ఇంకా చేసుకోపోతే చేయండి సబ్స్క్రైబ్. షేర్ 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 సబ్స్క్రైబ్, షేర్ 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 సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద సబ్స్క్రైబ్. మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ 3.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంది. థ్యాంక్ యూ అండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. అయ్యి బాబాయ్, ఏంటి చెలరగేసేస్తుంది? వీడికి ఎంత ధైర్యం అంటే నా మేడ మీద నించొని సిగరెట్ తాగుతాడా? నేను ఈ కొత్త అలవాట్లు ఎప్పటి నుంచి వచ్చే వీడికి? రే గోరా, రే గోరా, ఏంట్రా నువ్వు చేసే పని? నేనేం చేశాను? ఏది ఎక్కడుంది అది? ఏంటి అంకుల్, లిల్లీయా? ప్రాబ్లం ఉంది. లిల్లీ కాదురా, పిల్ల ఇప్పుడే పక్కింటికి పారిపోయింది. నేను అడుగుతుంది లోపల ఉన్న లిల్లీ గురించో పక్కింటికి పారిపోయిన పిల్లి గురించో కాదు, నువ్వు కాల్చి పడేసిన సిగరెట్ గురించి. సిగరెట్టా? వాట్ ఆర్ యూ టాకింగ్ అంకుల్? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? తాగేస్తే వాటర్ తాగుతాను, డబ్బులుంటే కూల్ డ్రింక్ తాగుతాను, అంతేగాని ఇలా హెల్త్ ని పాడు చేసే సిగరెట్ మాత్రం తాగను. ఆహా, నాటకాలు ఆడకరా. నేను కింద నుంచి చూసానులే నువ్వు పొగవదడం. యో నాటి ఆఫ్రికా అంకుల్, నా నోట్లోంచి వచ్చిన పొగ సిగరెట్ పీల్చడం వల్ల వచ్చింది కాదు, ఈ చలిగాలి పీల్చడం వల్ల వచ్చింది. కావాలంటే ఇప్పుడు చూడండి. అయ్యి బాబోయ్, ఎంత పొగ వస్తుందో. మరి చలి మామూలుగా ఉందేటి? సారీరా, నిన్ను అపార్థం చేసుకున్నాను. మీరు ఎప్పుడు అర్థం చేసుకున్నారనిలే మళ్ళీ సారీ లారీ అంట. సర్లేరా వదిలే. ఇదిగో ఇప్పుడు నేను కూడా నీతో పాటు ఒకసారి ట్రై చేస్తాను. ఇదేంట్రా నాకు రావట్లేదు? మీరు తప్పుగా అంటున్నారు అంకుల్. అలా కాదు, ఫస్ట్ గాలి గట్టి లోపల పీల్చుకున్నావా, అప్పుడు గాలిలాగా ఉఫ్ అని వదలకూడదు, పవన్ కళ్యాణ్ లాగా అని వదలాలి. ఓహో, ఏది ఇప్పుడు ట్రై చేయండి. ఓకే. ఓ అప్పుడే వదలకండి. ఇప్పుడు ఆ గాలిని పొట్టదాకా పంపించారా? ఇప్పుడు ఒకేసారి గట్టి ప్రెషర్ తో వదలండి. మళ్ళీ అంకుల్, నేను గాలి వదలమంది మౌత్ నుంచి అంకుల్, కాదు. సారీరా, పొట్టలోంచి లాగేసరికి బట్ట నుంచి వచ్చింది. నవ్వేర్లే, మీలాంటి వాళ్ళ వల్లే ఓజోన్ పొరకు బొక్కబడి చలి విపరీతంగా పెరిగిపోతుంది. ఏడ్సాలే, ముందు త్వరగా రెడీ అవ్వు, షాప్ కి వెళ్దాం. ఎంత పొద్దున్నే షాప్ ఎందుకు అంకుల్? చలికాలంలో త్వరగానే తీయాలరా, అప్పుడే జనాలు వ్యాజ్లైన్లు లిప్ బామ్లు కొనుక్కోడానికి వస్తారు. అందుకే నువ్వు త్వరగా వెళ్ళి షాప్ తీ. మరి మీరు? నేను ఇంట్లో పనులు చూసుకుని వస్తాను లేరా, ముందు నువ్వు వెళ్ళి త్వరగా షాప్ తీ. మాకు ఉండవు ఇంట్లో పనులు. ఏంటి? ఏం లేదు, వెళ్తున్నానులేండి. లక్ష్మి, లక్ష్మి, ఏంటండి? చలి చూసా అంత విపరీతంగా ఉందో? అవునండి, చాలా ఎక్కువ ఉంది. ఉప్మా చేసి 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే గట్టిపడిపోయింది. నువ్వు నీ ఉప్మా వాళ్ళ ముందెళ్ళి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టు, నేను వెళ్ళి అటక మీద ఉన్న స్వెటర్లు దింపెత్తాను. పని పనిలేదు ఎక్కడా? ఆడు మామూలు అప్పుడే 10 అయితే గాని లేవడు, ఇంకా చలికాలంలో ఇంత త్వరగా లేస్తాడేంటి? వెళ్ళి లేపండి. ఈ బేవర్స్ గడికి పడుకోవడం తప్పించి వేరే పనే లేదు. రే మను, రే మను. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో, చలికాలం చంపేస్తుందయ్యో. మీను చిన్న స్టెప్పే కదా. స్టెప్ తర్వాతలే గాని ముందు లెగ్గు బావా. అబ్బా నేను లేగను. లెగ్గు బావా. నేను లేగను. రే బోకు, ఏంటిదంతా కళ? ఓ మై మీను, ఏంట్రా ఏదో కలవరిస్తున్నావు? కలవరించట్లేదు నాన్నగారు, ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? ఎక్కడ్రా దేవుడు? అదిగోండి నాన్నగారు, మీరే కదా నాన్నగారు నా దేవుడు. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నువ్వే కాదు, మీరే. రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. కొట్టానంటే మొహం పెసరట్టు అయిపోద్ది. అయితే కొట్టేయండి నాన్నగారు, అమ్మ ఎలాగో ఉప్మా చేస్తుంది కదా, దాంట్లో పెసరట్టు నంచుకుని తినేస్తాను. మీరు సీరియస్ అవ్వకండి నాన్నగారు. ఇందుకే నాతో ఏంటి పని? బాగా చదువు పేపర్లోకి ఎక్కాలా? కాదు, ఆటక మీదకి ఎక్కాలి.
వాట్ దట్ అప్పర్ కబోర్డ్? ఎస్, లాస్ట్ టైం చలికాలం అయిపోగానే స్వెటర్ లో రగ్గులు సంచిలో సర్దేసి అటకెక్కిచ్చాం కదా, అవన్నీ కింద దింపు. ఇప్పుడు ఎందుకు నాన్నగారు అవన్నీ? కొత్తవి కొనుక్కునే వాళ్ళంగా. ఏంట్రా? ఆ, ఏం లేదు, కొత్తవి కొనుక్కునే వాళ్ళం కదని. కిందటి సారే అటుకు మీద పెట్టించింది గుడ్లు పెడతాయని కాదు, మళ్ళీ సారి వేసుకోవడానికి ఉపయోగపడతాయని. బట్ట అరిగిపోయేదాకా గుడ్డ చిరిగిపోయేదాకా ఇయే వాడాలి, అర్థమైందా రాజా? ఆరంభికలామా? ఆ, ఎక్కెక్కు. బా, మ్యూజియం లో ఉండాల్సిన సామాన్లన్నీ ఈ అటక మీదే ఉన్నాయి. ఎక్కడ నాన్నగారు? అక్కడే ఉంటది చూడరా, బులుగు రంగు సంచి. కాదండి, వంకాయ రంగు అనుకుంటా. ఊరికా పెట్టి నాకు తెలియదేటి, బ్యాగ్ లాగా ఉంటది. నాన్నగారు, ఈ చీకట్లు అన్ని బ్లాక్ గానే కనిపిస్తున్నాయండి. అయితే బ్యాగ్ లాగా ఉంటది చూడు. నాకు ఇన్ని డైరెక్షన్లు ఇచ్చే బదులు మీరే ఎక్కి చూడొచ్చు కదా. నేను ఎక్కేలా ఉంటే నేనెందుకు లేపుతాను రా, తిన్నంగా చూడు. అయినా కోచ్లు ఎక్కడన్నా ఆడడం చూసావేంట్రా? అంతేలేండి, కష్టం మాది, క్రెడిట్ మీది. సోదాపి ముందు చెప్పిన పని చేయరా. సర్లేండి. ఎక్కడ నాన్నగారు కనిపించట్లేదు? సరిగ్గా చూడరా. ఇదిగో. కాదు అది పక్కన పెట్టి దాని వెనక చూడు. ఇదే? అబ్బా, డబ్బా కాదురా, బ్యాగ్ వెనకుందేమో చూడు ఒకసారి. అందట్లేదు నాన్నగారు, వెనక్కున్నాయి. అయితే అటుకెక్కు. అట్టకెక్కడం ఏంటి నాన్నగారు, ఏం మాట్లాడుతున్నారు? ఏ బంకులు కొట్టి సినిమాలు చూడడానికి కాలేజీకి వాళ్ళు బానే ఎక్కువ దూకుతారుగా, ఇది ఎక్కడానికి ఏమైంది? ఆపేయండి, ఎక్కుతాను. ఇప్పుడు చెప్పండి. ఏం చెప్పాలరా? బులుగు రంగు ట్రావెల్ బ్యాగ్. ఆ బులుగు రంగు ఏంటండి? బ్లూ కలర్ హే. అలా చెప్పొచ్చు కదా. ఇంకా ఇదేనా? అదే దా కిందకి. ఆ చాలా రోజులైంది కదా, దుమ్ము పట్టేసింది. ఇదేంటిది, ఎంత హైట్ ఉంది? ఎక్కడం బానే ఎక్కిసాం, ఇప్పుడు దిగడం ఎలాగా? నాన్నగారు, ఏంట్రా? ఎక్కడం బానే ఎక్కిసానండి, దిగడం ఎలాగ అర్థం కావట్లేదు. ఎలా ఎక్కువ అలాగే దిగు. మాకు తెలియదు మరి. లేకపోతే అక్కడ ఉండిపోరా, ప్రశాంతంగా ఉండొచ్చు. ఫుడ్ అది పైకి పంపించేస్తాను. నాన్నగారు, లేకపోతే ఏంట్రా, చూడడానికి కోతిలాగా ఉంటావు కదా, చిన్న అడుగు ఎక్కి తోకలేవు. ఈ నలగడం కన్నా మనమే ఏదో ప్లాన్ వేసుకోవడం బెటర్. ఇక్కడి నుంచి దూకి డైరెక్ట్ గా మంచం మీద ల్యాండ్ అయిపోదాం. అప్పుడు పరుపు ఎలాగా ఉంటది కాబట్టి పడినా దెబ్బలు తగలవు. రే పనికి మళ్ళీ లేదవా, మంచం మీద దూకావేంట్రా? లేక అమ్మో, నా మంచం ఏం కాలేదు కదా. అమ్మయ్యా, ఏం కాలేదు. ఒరే ఎదవన్నారు ఎదవా, ఒరే పనికి మళ్ళీ ఎదవా, నీకు అసలు బుద్ధి ఉందా? అంత పైనుంచి మంచం మీద దూకుతావా? ఏమైనా అయ్యి ఉంటే? ఫీల్ అవ్వకండి నాన్నగారు, నాకేం కాలేదు. అయ్యేది నీకు కాదు, మంచానికి. అయినా ఏం కాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే మంచం కంచంలో నేల కతుక్కుపోయేది. సర్లేదు నాన్నగారు, ఏం కాలేదు కదా. అందుకే బతికిపోయావు, లేకపోతే రోజు నేల మీద పడుకునేవాడివి. సర్లేండి. ముందా బ్యాగ్ జిప్పిప్పి స్వెటర్లే బయటిది. ఇదేంటిది ఎలాగైపోయింది? ఏంట్రా అలా చూస్తున్నావు? నీదే కదరా అది. నాదే గాని స్వెటర్ కొంచెం చిన్నదైపోయినట్టు అనిపిస్తుంది నాన్నగారు. స్వెటర్ చిన్నగా అయిపోలేదు నాన్న, నువ్వే పందిలా తిని పెద్దగా అయిపోయావు. నాన్నగారు, ఇది ఎప్పుడో 6th క్లాస్ లో స్వెటర్ అండి, అప్పటికి ఇప్పటికి ఒకలాగే ఉంటానా? నువ్వు పెద్దగా అవుతావని ముందే ఆలోచించే అప్పుడు నువ్వు ఉన్న సైజు కన్నా 2 సైజులు పెద్దది కొన్నాను, కానీ మీరు ఎంత పెద్దగా అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్లేండి, ఈ స్వెటర్ ఇప్పుడు నాకు ఎక్కదు గానీ కొత్తది కొనండి. ఆహా, స్వెటర్ ఒకటి సరిపోద్దా? లేకపోతే మంకీ క్యాప్లు, గ్లౌజులు, సాక్సులు, లోపల థర్మల్స్ అవి కూడా కొనాలా? మీరు కొంటానంటే నేను వద్దంటానా? కొట్టానంటే కోతి మొహం కుక్క మొహం అయిపోద్ది. స్వెటర్ లేదు గెట్టలేదు, మూసుకొని ఉన్నాయి సరిపెట్టుకో. ఎలా వాడండి, అది నాకు సరిపోవట్లేదు. 2 కుట్లు ఇప్పితే అదే సరిపోద్ది. కుట్లిప్పాలా? నాన్నగారు, కుట్లిప్పి వేసుకోవడానికి ఇదేమో జాకెట్ ఏంటండి, స్వెటర్ ఎన్ని ఇప్పినా సరిపోదు. అయితే సరిపోదు అంటావు? సరిపోదు నాన్నగారు, ఇట్స్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. అయితే నా దగ్గర ఐడియా ఉందిరా. ఐడియానా? ఏంటి నాన్నగారు అది? డ్రెస్ చేంజ్. నాన్నగారు, ఏంటండి ఇది? ఆర్గానిక్ స్వెటర్ రా, ఫ్రీ సైజు. నువ్వు ఎంత లావైనా పర్లేదు, మెత్తగా వెచ్చగా భలే ఉంటది. ఎలా ఉందిరా నా క్రియేటివిటీ? అదిరిపోయింది నాన్నగారు, అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరికి చూపించు, ఈ న్యూ స్టైల్ ఏదో బాగుందని వాళ్ళు కూడా కుట్టించుకుంటారు. ఓకే నాన్నగారు. లక్ష్మి, మనుగడ కొత్త స్వెటర్ చూసావా? నేనే డిజైన్ చేశాను. వేసుకోవడానికి వేరే బట్టలు లేనట్టు బియ్యం సంచి వేశారేంటండి? నోర్మయ్యి, అది బియ్యం సంచి కాదు, స్వెటర్. ఇప్పుడు అదే న్యూ జడ్జి ట్రెండ్. ఏంటోనండి, ఈ మధ్య మీ పిసనార్తాను మితిమీరిపోతుంది. ఇప్పుడు కొత్త స్వెటర్ కావాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఈ బుర్ర వాడి మన దగ్గర ఉన్న వాటిని మనకు కావాల్సినట్టు మలుచుకుంటే బోల్డ్ అంత ఖర్చు కలిసి వస్తుంది.
సర్లేండి, గ్యాస్ అయిపోయింది, ముందు గ్యాస్ బండి బుక్ చేయండి. గ్యాస్ అయిపోయిందా? అప్పుడే ఎలా అయిపోద్ది? ఈ మధ్య వేడి నీళ్ళు పెడుతున్నాను కదండి, అందుకే త్వరగా అయిపోయినట్టుంది. ఏంటి వేడి నీళ్ళు స్టవ్ మీద పెడుతున్నావా? నీకు అసలు బుర్రందా లక్ష్మి? ఎవరైనా వేడి నీళ్ళు కట్టెల పొయ్యి మీద బొగ్గుల పొయ్యి మీద పెట్టుకుంటారు. ఇప్పుడు అవన్నీ లేవు కదండి. లేకపోతే స్టవ్ మీద పెట్టేస్తావా? ఇప్పుడు చూడు 2 నెలలు తిరగకుండానే గ్యాస్ బండ్ అయిపోయింది. సర్లేండి, ఇప్పుడు ఆ బాధ అంతా ఎందుకు, ఓ గేజర్ కొనిపడేచ్చు కదా. కొనేస్తారు. మన పిసినిగుట్టు పెరట్లో డబ్బులు చెట్లు కాస్తున్నాయి కదా, గీజర్ ఏం కర్మ, సోలార్ వాటర్ హీటర్ కొనేస్తాను. మీకు అన్ని ఎగతాలే. ఇలా బండలు గ్యాస్ అవగొట్టుకునే బదులు ఒకేసారి గేజర్ కొనుక్కోవడం మంచిదే కదా. అసలు చన్నీళ్ళతో స్నానం చేయడం ఇంకా మంచిది కదా. ఈ చన్నీళ్ళతో స్నానం చేయడం వల్ల మన బాడీకి బోల్డ్ అని బెనిఫిట్స్ అంట. మొన్న వీడియోలో డాక్టర్ చెప్తుంటే విన్నాను. ఏది ఆ సమన్ టీవీ రీలా? నీకెలా తెలుసు లక్ష్మి? మీకు చెప్పిన డాక్టర్ కాదు, ఆ టీవీలోనే యాంకరు. సర్లే, డాక్టర్ చెప్తే ఏంటి, యాంకర్ చెప్తే ఏంటి, కోల్డ్ వాటర్ బాతింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ బ్లడ్ సర్క్యులింగ్. నాన్నగారు ఒక్కసారి నా కోతి బుర్రలో ఉన్న ఐడియా అంటారా? ఒక కోతిగా కాదు, కొడుగ్గా అడుగుతున్నాను. నీ బుర్రలో ఇన్స్టాగ్రామ్ వీడియోలే అనుకున్నాను, ఐడియాలు కూడా ఉంటాయేట్రా. సర్లే, ఏంటో ఏడు ఒకసారి చూడండి. ఇదేనా తమర ఐడియా? చిచ్చి, అది కాదు నాన్నగారు. తల్లితాళంలో తల్లి తాగా తెరిగిపోతుంటదా, అందుకే ఈ తల్లిని తీర్చేయడానికి తేనో తారైతం తచ్చుకొత్తేత దట్స్ తూ తన్ బాక్సింగ్ తూతారా తీ తైస్తార్ తేతింకున్నా తమ్మల మడుగు తీతర్ తీతర్ నుంచి వస్తే తాచ్ వాటర్ లో తీరు తానం తేతారంటే తల్లికి తత్తిపోయే తీరు తెత్తగా తీలవుతారు. దీని త్రై కేవలం 4000 తుపి మాత్రమే. తేనైతే తోదర్ తేతేత తరి తీరు గీజర్ 4000 రూపాయలంట. అలా నెల నెల గ్యాస్ బండ్లు తీసుకునే బదులు ఒకేసారి గీజర్ కొనేస్తే 4000తో అయిపోతుంది కదా నాన్నగారు. కరెక్టే గాని ఇప్పుడంత ఖర్చు పెట్టి గేజర్ అది అవసరం అంటావా లక్ష్మి? రేపు ఉదయం లేచి వేడి నీళ్ళు అడగండి, అప్పుడు చెప్తాను. అది కాదే, ఇప్పుడు చలికాలం కాబట్టి మనకు వేడి నీళ్ళు అవసరం వస్తుంది. ఆ తర్వాత వచ్చే వేసవకాలం నుంచి మళ్ళీ వచ్చే చలికాలం దాకా దాని అవసరం మనకు ఉండదు కదా. ఎందుకు ఉండదు నాన్నగారు? గీజర్ ఉంటే రోజు వేడి నీళ్ళతోనే స్నానం చేయొచ్చు కదా. అదిగో అదే నా బాధ. ఇప్పుడు గీజర్ లేదు కాబట్టి అప్పుడప్పుడైనా వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేశాడు. అదే ఇప్పుడు గీజర్ పెట్టేస్తే ఇంకెప్పుడు వేడి నీళ్ళతోనే స్నానం చేస్తాడు. అప్పుడు నెల తిరిగేసరికి మన కరెంటు బిల్లు చాటంత వస్తుంది. లేదు నాన్నగారు, అది 5 స్టార్ రేటింగ్ ఉన్న గీజర్, అంత కరెంట్ బిల్ రాదు. ఒరేయ్, ఆ స్టార్లన్నీ స్టిక్కర్ల వరకేరా, కరెంటుతో నడిచేది ఏదైనా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటారు? గీజర్ కొని పూజ చేయాలా, వాడకూడదా? వాడదాం, కానీ కొన్ని కండిషన్లు పెట్టుకుని వాడదాం. కండిషన్సా ఏంటయ్యి? రోజులో కేవలం అరగంట మాత్రమే గేజర్ ఆన్ చేస్తాను. మనిషికి అరగంట సరిపోదు నాన్నగారు, నేను బాత్రూమ్ కే గంట కూర్చుంటాను. నేను చెప్పింది మనిషికి అరగంట కాదు, మొత్తం అందరికీ కలిపి అరగంట. ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? అరగంటలో అందరి స్నానాలు ఎలాగైపోతాయి? అయితే గేజర్ ఏం వద్దులే, నీకు నచ్చినంతసేపు చన్నీళ్ళతో స్నానం చేసుకో. అక్కర్లేదు, 5 నిమిషాల్లో చేస్తాను. మీకేమైనా ప్రాబ్లమా? ఇష్టం వచ్చినట్టు గేజర్ స్విచ్ ఆన్ చేసిన, అలాగే ఏసీన్ స్విచ్ కట్టకపోయినా వాళ్ళకి 2 రోజులు హాట్ వాటర్ బంద్. ఓకే. ఈ రూల్స్ అన్ని మీరు పాటిస్తానంటేనే గేజర్, లేకపోతే ఈ టాపిక్ ఇంకా ఓవర్. నో, మాకు గేజర్ కావాల్సిందే. మరి రూల్స్ పాటిస్తాం, పాటించక తప్పుతుందా? అయితే ఇప్పుడే తత్తిగాడికి చెప్పి ఆ గేజర్ ఆర్డర్ పెట్టించు. సార్, మీ కొత్త గీజర్ ఫిట్ చేశాను సార్. థ్యాంక్ యూ బాబు. సర్వీస్ ఛార్జ్ 500 సార్. 500? ఎందుకు? అంటే స్క్రూస్ అయి ఫిట్ చేసి పైప్ కనెక్షన్ ఇచ్చాను కదా సార్. అవన్నీ మా మనుగాడు కూడా చేస్తాడయ్యా, దానికి ఎందుకు 500? అయితే మొత్తం ఇప్పేసి వెళ్ళిపోతాను సార్, మీ వాడితోనే చేయించుకోండి. వద్దులే, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు ఎప్పడం. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకుని అడ్జస్ట్ అయిపో. లేదు సార్, సర్వీస్ ఛార్జెస్ ఫిక్స్డ్ సార్, అది కంపెనీ పాలసీ. ఆ పాలసీలన్నీ మనకి ఎందుకు గానీ, ఇదిగో ఈ 150 తీసుకుని. నో సార్, అలా కుదరదు సార్. మరి అదే మరి, ఇది ఒకసారితో అయిపోద్ది ఏంటి? నెక్స్ట్ మా ఇంట్లో ఏం ప్రాబ్లం వచ్చినా నిన్నే పిలుస్తాను. అబ్బా అలా కాదు సార్, అవ్వదు సార్. ఎందుకు అవుతాయ్యా? పెట్టు జోబులో పెట్టు. అవును, ఎందుకే వేడి లేపాల నుంచి వస్తాయి? ఈ లెఫ్ట్ సైడ్ ట్యాప్ ఓపెన్ చేస్తే హాట్ వాటర్ వస్తాయి సార్, ఈ రైట్ సైడ్ ట్యాప్ ఓపెన్ చేస్తే కోల్డ్ వాటర్ వస్తాయి సార్. మరి గోరువెచ్చగా కావాలంటే? నా స్నానం అయిపోయిన తర్వాత మిగిలిన నీళ్ళతో చేయరా, గోరువెచ్చగా ఉంటాయి. ఓకే సార్, ఇంక నేను వెళ్ళొస్తాను. ఓకే బాబు. అంకుల్ అంకుల్ వచ్చేసాడు. ఏంట్రా గోరా? ఏంటి అంకుల్ కొత్త గేజర్ కొన్నారంటే? అవునరా, మేమేదో మిడిల్ క్లాస్ వాళ్ళం, మా బడ్జెట్ లో ఏదో చిన్న గేజర్ కొనుక్కున్నాం. మరి దాన్ని హ్యాపీగా చెప్పాలి గాని ఎలా డౌట్ఫుల్ గా చెప్తారేటి? అంటే రేపు నుంచి వేడి నీళ్ళ కోసం రోజు మా ఇంటికి వచ్చేస్తామని. ఎంత మాట అన్నారు అంకుల్, అసలు నా గురించి మీరు ఇంత రాంగ్ గా అనుకుంటారని
నేను కల్లో కూడా అనుకోలేదు. నా ఉద్దేశం అది కదరా. స్టాప్ 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 ఇట్. నేను మామూలుగానే స్నానం చేయను, అలాంటిది ఎంత చెల్లో చేస్తానని ఎలా అనుకున్నారు అంకుల్? ఆ? నాకు హాట్ వాటర్ కాదు కదా, నార్మల్ వాటర్ కూడా వద్దు. ఎందుకంటే నేను ఈ చలికాలం అయ్యేదాకా అసలు స్నానమే చేయను. అదేంట్రా అలా ఎలా ఉంటావు? శరీరం కంపు కొట్టేదు. సెంటు కొట్టేస్తాను కదా అంకుల్. సెంటా? ఎస్, నేను స్నానం చేయకుండా ఉండి 1 వీక్ అవుతుంది. మీకు నా దగ్గర నుంచి ఏమైనా కుళ్ళు కంపు వస్తుందా? లేదు గాని ఏదో విచిత్రమైన వాసన ఒకటి వస్తుందిరా. ఓ అదా, ఏం లేదు అంకుల్, మార్నింగ్ సెంటు బాటిల్ అయిపోయిందని హిట్ కొట్టేశా. హిట్టా? ఎస్, బొజ్జింకల మందు, జాస్మిన్ ఫ్లేవర్. మరి పనికి మాలేదవా, సెంట్ అయిపోయిందని బొజ్జంకల మందు కొట్టుకోవడం ఏంట్రా? తప్పేమన్నా అనుకో, పడుకున్నప్పుడు బొజ్జింకలు ఏమైనా మీదకి పాకేసాయి అనుకో, ఈ స్మెల్ కి చచ్చిపోతాయి. ఎలా ఉందన్న ఐడియా? చాలా కొత్తగా ఉంది. చాలా చెత్తగా ఉంది పనికి మాలని అదవా. ఇదేం చూసారు అంకుల్, నైట్ దోమలు కొడతాయి కదా, అందుకే మస్కిటో స్ప్రే కొడుతున్నా. ఇంకా నయం, పొట్టలో ఉండే పురుగులు పోవడానికి పురుగుల మంది తాగలేదు. ఏ నైస్ ఐడియా అంకుల్, ఈసారి ట్రై చేద్దాం. చేద్దామని నన్ను ఇన్వాల్వ్ చేయకురా బాబు. లక్ష్మి ఆ టవల్ అందుకో, కొత్త గీజర్ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేద్దాం. అదేమన్నా న్యూక్లియర్ బాంబ్ పెట్టి టెస్ట్ చేయడానికి, ఒక్కలా గేజర్ స్విచ్ చేస్తే వేడి నీళ్ళు వస్తాయి. మాకు తెలుసు, అదే ఎంత వేడిగా వస్తాయో టెస్ట్ చేస్తాం. ఇదేట్రా చల్లగానే ఉన్నాయి. స్విచ్ చేయగానే వచ్చేది నాన్న గారు, లోపల వాటర్ వేడెక్కాలి కదా, కాసేపు ఆగండి. A few moments later. ఏంట్రా ఇంకా చల్లగానే వస్తున్నాయి? నాన్నగారు, మనం కొన్నది బొచ్చులో 4000 గీజరు. అదేమన్నా కాస్ట్లీ గీజర్ ఏంటండి 2 నిమిషాలు వేడెక్కడానికి? చిన్న గీజర్ కదా, ఒక పావు గంట ఆగండి. A few moments later. ఒరేయ్ అసలు ఈ గీజర్ పని చేస్తుందంటావా? ఎందుకు పనిచేయదు నాన్నగారు, కొత్త గీజర్ ఎందుకు పనిచేయదు? మీకు ఓపిక లేక అంతే. ఇప్పుడు ట్యాప్ ఇప్పుతాను చూడండి, సలసలా మండుతున్న లావాలాగా వస్తాయి. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్, లేకపోతే హ్యాండ్ కాలిపోద్ది. ఇదే చల్లగానే వస్తున్నాయి. ఏంట్రా చెయ్యి అలా పెట్టేసి వదిలేసావు, కాలుతుందేమో. ఏం కాలడం, ఇక్కడ చల్లగానే వస్తున్నాయి. నాన్నగారు ఇప్పుడు కూడా పెద్ద వేడిగా ఏం రావట్లేదండి, కాకపోతే ఇందాక మీద కొంచెం బెటర్. ఓహో, అయితే ఇంకా టైం పడుతుంది అంటావా? అవును నాన్నగారు, నా మాటిని నైట్ అంతా గీజర్ ఆన్ చేసి ఉంచుదాం. మార్నింగ్ కల్లా వాటర్ సలసల కాలిపోతూ వస్తాయి. అలా చేస్తే వాటర్ వేడిగా రావడం కాదు, నెలాఖరికి బిల్లు బారుగా వస్తుంది. అబ్బా ఒకరోజే కదా నాన్నగారు, ఏం కాదు. కావాలంటే ఈ రోజు అందరం ఫ్యాన్లు ఆపేసి పడుకుందాం, అప్పుడు కరెంట్ బిల్ ఎక్కడికి వచ్చైనా అక్కడ సేవ్ చేయొచ్చు. ఏంటి నాన్నగారు ఆలోచిస్తున్నారు? ఐడియా బానే ఉంది గానీ నువ్వు చెప్తుంటేనేరా కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. అబ్బా నాన్నగారు, అకార్డింగ్ టు ది లా ఆఫ్ వాల్కనిక్ కెమిస్ట్రీ, బాయిలింగ్ స్టేట్ ఆఫ్ వాటర్ ఇస్ వెరీ హై, అందుకే ఎక్కువ టైం పడుతుంది. వీడంత ఇంగ్లీష్ లో చెప్తున్నాడంటే బుక్ లో చదివే ఉంటాడు. సర్లేరా నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈ చలేట్రా బాబు. ఆ, ఏంటి సౌండ్? ఆ, ఇదేంటి పొగలు వచ్చేస్తున్నాయి? అయ్ బాబాయ్, ఏంటో సౌండ్? ఏమండి? అమ్మా ఏంటి సౌండ్? ఏమైంది? ఏమోరా, బాత్రూమ్ నుంచి వచ్చింది. ఏవండి? ఏవండి? అదేంటి నాన్నగారు ఎలాగైపోయారు? ఏమైంది? గేజరు పేలింది. అదేంటండి అలా ఎలా పేలింది? ఏమో నీ కొడుకునే అడుగు. నన్ను అడగమంటారేంటి? నాకేంటి సంబంధం? నైట్ అంతా ఆన్ చేసి ఉంచితే వాటర్ వేడెక్కిపోతాయన్నావు కదరా. అది ఏంట్రా? అకార్డింగ్ టు లా ఆఫ్ వాల్కెనిక్ కెమిస్ట్రీ ఈడో పెద్ద సైంటిస్ట్. అమ్మో చెప్పు. ఆగరా నా సైంటిస్ట్ అన్నావు. ఇదిలోకి వచ్చిందిరా నాన్నగారు.